16 సోమవారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను కదండీ! ఇది రెండో వారం అనమాట. నాకు అనిపించింది ఎవరో ఒకరికి హెల్ప్ అవుతది. షేర్ చేసుకుందాం. ప్రసాదం అసలు ఎలా ఉండాలి అన్నది అనిపించింది. అందుకే షేర్ చేసుకుంటున్నా. ప్రసాదం వండేదేముంది నార్మలే కదా అనుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలున్నాయండి. అవి పాటించాలి ఖచ్చితంగా ఈ ప్రసాదం వండేటప్పుడైతే. వండే వరకు కంప్లీట్ అయిపోయే వరకు మనం మాట్లాడకూడదు. అండ్ ప్రసాదం వండేటప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే నోస్ అండ్ లిప్స్ కవర్ అయ్యేలాగా ఏదో ఒక మాస్క్ కానీ క్లాత్ కానీ వేర్ చేయాలి అనమాట. అప్పుడు మనం ప్రసాదం అయితే వండాలి. దీనికి కావాల్సిందైతే ఎర్ర నూకే కావాలి. ఎర్ర నూక, తర్వాత బెల్లం, ఆవు నెయ్యే కావాలనమాట. ఫస్ట్ అయితే ఎర్ర నూకలోకి నెయ్యి వేసి మంచిగా వేపుతున్నా. వేగిపోయిన తర్వాత మనమైతే బెల్లం అండ్ వాటర్ని మరగపెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత ఇలాచి, కొంచెం పచ్చికర్పూరం అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ ఇలాచి వేసుకొని అది కొంచెం దగ్గర పడ్డప్పుడు పచ్చికర్పూరం అయితే వేస్తున్నా. ఇది పచ్చికర్పూరం. నేను అంత వేయట్లేదు, ఇంతే వేస్తున్నా. మీకు కనిపించాలని చూపించాను పెద్ద ముక్క. అలా యాడ్ చేసేసుకొని ఏదైనా ప్రసాదంలోకి పచ్చికర్పూరం వేస్తే అదొక మంచి స్మెల్ అయితే ఇస్తుందండి. అందుకని చెప్పి నేను పచ్చికర్పూరం అయితే వేసాను. దీన్ని మంచిగా కలపండి. మీరు కావాలి అనుకుంటే ప్రసాదాన్ని ముద్దలుగా అయినా చేసి పెట్టొచ్చు అనమాట. లేదు అనుకుంటే ప్లేట్లో పెట్టేసి 3 షేర్ అన్నది ఈవెన్గా 3 షేర్ చేయొచ్చు. లేదు ఎందుకు అంత రిస్క్ అనుకుంటే ఉండలు చుట్టుకోవచ్చు. మన లడ్డూలు ఉండలు ఎలా చుడతామో ఈవెన్ సైజులో ఉండలు చుట్టేసి మనమైతే ప్రసాదం పెట్టుకోవచ్చు. ప్రసాదం అయిపోయిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానండి. ఇలా ప్రసాదం పెట్టుకొని స్వామివారికి అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఈవెన్గా 3 పోర్షన్స్ అయితే డివైడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఉండలుగా చేసి కూడా స్వామివారికి పెట్టొచ్చు. మస్ట్ అయితే ఫస్ట్ పశువులకి, అతిథులకి తీసి ఆఖరణ మనం తినాలి. ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు.